ఒకప్పుడు టాలీవుడ్లో లవర్ బాయ్ ఇమేజ్తో అమ్మాయిల కలల హీరోగా మారిపోయిన నటుడు వడ్డే నవీన్. మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వరుస హిట్లు, స్టార్ హీరో అయ్యే అన్ని లక్షణాలు ఉన్నా కూడా చివరికి కెరీర్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా ఎన్నో షాకులు ఎదుర్కొన్న హీరోగా ఆయన పేరు మిగిలిపోయింది. ముఖ్యంగా స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు అయ్యుండి కూడా ఇండస్ట్రీలో లాంగ్ రేస్లో నిలబడలేకపోవడం ఇప్పటికీ చాలామందికి ఆశ్చర్యమే. వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్. పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన నవీన్కు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం పెద్ద విషయం కాదు, కానీ హీరోగా నిలబడటమే అసలు ఛాలెంజ్. 1997లో వచ్చిన కోరుకున్న ప్రియుడో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్ అదే ఏడాది వచ్చిన పెళ్లి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్లో సెన్సేషన్ అయ్యాడు. పెళ్లి సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ఇద్దరికీ ఆ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత ప్రేమించే మనసు, మనసిచ్చి చూడు, చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒట్టు, నీ ఆవిడ చాలా మంచిది లాంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు. ఆ టైంలో చాలామంది సినీ విశ్లేషకులు వడ్డే నవీన్ను నెక్స్ట్ ఫ్యామిలీ స్టార్ హీరో అని కూడా పిలిచేవారు. ఎందుకంటే ఆయనకి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉండేది. ముఖ్యంగా ఫ్యామిలీ సబ్జెక్ట్స్, లవ్ స్టోరీస్లో ఆయనకు మంచి మార్కెట్ ఏర్పడింది. అప్పట్లో అమ్మాయిల్లో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉండేది. కానీ కెరీర్ పీక్లో ఉన్న సమయంలోనే ఆయన జీవితంలో కొన్ని నిర్ణయాలు అన్నీ మార్చేశాయి. ముఖ్యంగా కథల ఎంపికలో పొరపాట్లు, వరుస ఫ్లాప్స్ ఆయన కెరీర్ను బలంగా దెబ్బతీశాయి. 1-2 సినిమాలు ఫ్లాప్ అయితే పర్లేదు, కానీ వరుసగా సినిమాలు ఆడకపోవడంతో నిర్మాతలు కూడా క్రమంగా దూరమయ్యారు. కొత్త హీరోలు రావడం, ఇండస్ట్రీ ట్రెండ్ మారడం కూడా నవీన్ కెరీర్పై ప్రభావం చూపింది. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అది కూడా సినిమాకి ఏమాత్రం తక్కువ కాని డ్రామానే. వడ్డే నవీన్ నందమూరి కుటుంబానికి అల్లుడయ్యాడు. ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని వివాహం చేసుకున్నాడు. దీంతో ఆయన జూనియర్ ఎన్టీఆర్కు బావ కూడా అవుతాడు. ఆ పెళ్లి అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద చర్చ అయింది. 2 పెద్ద సినీ కుటుంబాలు కలవడంతో అందరూ ఈ జంట చాలా కాలం హ్యాపీగా ఉంటారని అనుకున్నారు. కానీ కొన్నేళ్ల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వచ్చాయి. చివరికి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇదే సమయంలో వడ్డే నవీన్ కెరీర్ కూడా కిందకు పడిపోవడం ప్రారంభమైంది. ఒకవైపు సినిమాలు ఆడకపోవడం, మరోవైపు పర్సనల్ లైఫ్లో వచ్చిన ఇబ్బందులు, ఇవన్నీ కలిసి ఆయనను మానసికంగా కూడా బాగా దెబ్బతీశాయని సినీ వర్గాలు చెప్తుంటాయి. తర్వాత ఆయన 2వ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో సైలెంట్ లైఫ్ గడుపుతున్నారు. అప్పుడప్పుడు కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్లో మాత్రమే కనిపిస్తున్నారు. ఇటీవల ఒక పెళ్లి వేడుకలో భార్యతో కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే వడ్డే నవీన్ పూర్తిగా ఇండస్ట్రీకి దూరం కాలేదు. 2016లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అటాక్ సినిమాలో నెగటివ్ రోల్లో కనిపించారు. కానీ ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. చాలామంది ఇప్పటికీ ఒక మాట అంటుంటారు, వడ్డే నవీన్కు టాలెంట్ లేదు కాదు, కానీ సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు అని. నిజానికి ఆయనకు స్టార్ హీరో అయ్యే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హిట్స్, ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నీ ఉన్నా కూడా కాలం కలిసి రాకపోతే ఏమవుతుందో వడ్డే నవీన్ జీవితం ఒక ఉదాహరణగా మారిపోయింది. ఒకప్పుడు వరుస హిట్స్తో ఇండస్ట్రీని షేక్ చేసిన హీరో ఇప్పుడు చాలా మందికి కేవలం 90s మెమరీగా మాత్రమే మిగిలిపోయాడు. కానీ ఆయన చేసిన సినిమాలు మాత్రం ఇప్పటికీ టీవీలో వస్తే చాలామంది చూస్తూనే ఉంటారు. అదే ఒక నటుడిగా ఆయన సంపాదించిన నిజమైన గౌరవం.